ఇంద్రజిత్ మరణ వార్తతో కోపానికి వశుడైపోయిన రావణుడు సీతను చంపేందుకు వడివడిగా అడుగులు వేస్తూ అశోకవనం చేరుతాడు. దశకంఠుడు క్రోధావేశంతో తన వైపు వస్తుండగా చూసిన సీత ఇక తాను రాముడికి శాశ్వతంగా దూరమవుతానేమోనని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ కన్నీరు మున్నీరవుతోంది. ఇది గమనించిన రావణుడి మంత్రి సుపార్శ్వ ధైర్యం చేసి రావణుణ్ణి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఓ రావణ, క్షణికావేశానికి లొంగి నీ ధర్మాన్ని వదిలి సీతని చంపుతావా? ఓ మహిళను చంపాలని నువ్వు ఎందుకనుకుంటున్నావు? నీ కోపమంతా యుద్ధంలో చూపించు, ఆ రాముడి మీద చూపించు అని చెప్పడంతో రావణుడు వెనక్కి తగ్గి తిరిగి కోటకు చేరుకున్నాడు. ఇక అక్కడ రాముణ్ణి అంతం చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నాడు. గజదళం, అశ్వదళం, పదాతిదళంతో ఆ రాముణ్ణి చుట్టుముట్టండి. ఆ తర్వాత అతనిపై అంబుల వర్షం కురిపించి చంపేయండి. లేదా మీ బాణాలతో అతని కాళ్ళు తెగ్గొడితే నేను వచ్చి అందరూ చూస్తుండగా ఆ దశరథ నందుణ్ణి హతం చేస్తాను అని సేనలకు రావణుడు సూచించాడు. అసుర చక్రవర్తి ఆదేశాలతో మరోసారి రాక్షస సేనలు యుద్ధ భూమిలోకి లంఘించాయి. మరోవైపు ఇంద్రజిత్ అంతమయ్యాడన్న ఉత్సాహంలో వానర సేనలు కూడా విజృంభించాయి. అయితే రాక్షస సేనలు గదలు, గండ్రగొడ్డళ్ళు, ఖడ్గాలు వంటి వివిధ రకాల ఆయుధాలతో విరుచుకుపడ్డంతో వానర సేనలు భయంతో రాముడి చెంతకు పరుగులు తీశాయి. దీంతో శ్రీరామచంద్రుడు బరిలోకి దిగాడు. ఒక్కసారి ఆ అసురుల మీదకు శస్త్రవర్షం కురిపించాడు. ఆ బాణాల ధాటి నుంచి తేరుకునేలోపే తన చుట్టూ ఉన్న రథాలు, అశ్వాలు, తోటి సైనికులు నేలకూలుతుండడం చూసి అసుర సేనలు భయపడ్డాయి. ఇదంతా రాముడు సృష్టిస్తున్న విధ్వంసం. రాముడి యుద్ధం చూసి శత్రు సేనలకు నోట మాట కూడా రాలేదు. మెరుపు వేగంతో కదలాడుతున్న రాముడు తమ మీదకి ఎప్పుడొచ్చాడు, ఎప్పుడు దాడి చేశాడో తెలిసే లోపు రాక్షసులంతా నేల కొరుగుతున్నారు. కొంతమంది అసురులు ఇదిగో రాముడు అక్కడున్నాడు అంటుంటే కాదు కాదు రాముడు ఇక్కడున్నాడని హాహాకారాలు చేస్తున్నారు. అంత వేగంగా యుద్ధం చేస్తున్నాడు ఆ శ్రీరామచంద్రమూర్తి. అక్కడ ఉన్న వారందరికీ రాక్షసులను అంతం చేస్తున్న కాలచక్రంలా కనిపించాడట రాముడు. అలా 8వ రోజున 18,000 గజదళాన్ని, 14,000 అశ్వదళాన్ని, 2 లక్షల మంది పదాతి దళాన్ని రాముడు మట్టుబెట్టేశాడు. రాఘవుడి పరాక్రమానికి బెదిరిపోయిన రాక్షస సేనలు లంకకు పరుగు తీయడం మొదలుపెట్టాయి. ఆనాడు రాముడు సృష్టించిన విధ్వంసానికి అసుర సేనల్లో విషాద ఛాయలలుముకున్నాయి. శూర్పణఖ వల్లే లంక శ్మశానంగా మారిందని, రావణుడు విభీషణుడి మాట వినుంటే బాగుండేదని ఇలా పరిపరి విధాలుగా గుసగుసలు మొదలయ్యాయి. ప్రతి ఇంటి నుంచి తమ సోదరుడు, తమ తండ్రి లేదా తమ బిడ్డను కోల్పోయామనే ఆర్తనాదాలు లంకలో ప్రతిధ్వనించాయి. ఈ మాటలు అసుర చక్రవర్తి రావణుడి చెవిన కూడా పడ్డాయి. దీంతో కోపోద్రిక్తుడైన రావణుడు యుద్ధానికి కాలుదువ్వాడు. రామలక్ష్మణులు సమస్త వానర సైన్యాన్ని అంతమొందించి కుంభకర్ణుడు, ఇంద్రజిత్, ప్రహస్తల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానన్నాడు. ఈ రోజు నేను విడిచిపెట్టే ఒక్క శరం 100 మంది వానరులను అంతం చేస్తుంది. శత్రుసేనల కళేబరాలతో కాకులకి, రాబందులకి విందు చేస్తానంటూ రావణుడు సింహ గర్జన చేశాడు. అలా రావణుడు మరోసారి యుద్ధపరిలో అడుగుపెట్టడంతో అసురగణాల్లో కోలాహలం మొదలైంది. రామలక్ష్మణుల అంతమే లక్ష్యంగా రథంపై వస్తున్న రావణుడికి మాత్రం ఆది నుంచి అపశకునాలు సూచిస్తూనే ఉన్నాయి. రావణుడి ఎడమ కన్ను, ఎడమ భుజం అదురుతున్నాయి. అంతలోనే ఆకాశం నుంచి ఓ ఉల్క పడింది. కాకులు, రాబందులు భీకరంగా అరవడం మొదలుపెట్టాయి. అయినా ఇవేమీ పట్టించుకోకుండా రావణుడు యుద్ధభూమిలోకి దూసుకెళ్లాడు. వచ్చి రావడంతోనే ఆ లంకేశుడు మారణ కాండ ప్రారంభించాడు. శరముల వర్షం కురిపిస్తూ వానరులను చంపడం మొదలుపెట్టాడు. మరోవైపు వానర సేనలు అసుర వీరులైన మహోదరుడు, విరూపాక్ష, మహాపార్శ్వాలను ధీటుగా ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో సుగ్రీవుడి చేతిలో విరూపాక్ష, మహోదరులు, అంగదుడి చేతిలో మహాపార్శ్వ హతులయ్యారు. దీంతో రావణుడు రగిలిపోయాడు. వెంటనే రాముడు ఉన్న చోటుకు రథాన్ని మెరుపు వేగంతో పోనిచ్చాడు. అలా రావణుడు వస్తుంటే ఆ వాతావరణం ఎలా ఉందో తెలుసా? పూరితాతేన శబ్దేన సనదీగిరి కానన సంచాల మహి సర్వాత్రస్త సింహ మృగద్వీజ. రావణుడు నలుదిక్కులు పిక్కటిల్లేలా చేస్తున్న భీకర గర్జనలకు నదులు, పర్వతాలు, వివిధ ప్రాంతాలకు నెలవు అయిన అడవులు కుంగిపోతున్నాయి. రావణుడు ప్రయోగించిన తామస అస్త్రం ధాటికి వానర సేనలు చెల్లాచెదురైపోతున్నాయి.
అలా రాముడికేసి మెరుపు వేగంతో చూస్తున్న రావణుడిపైకి లక్ష్మణుడు ఒక్కసారిగా దుమికాడు. అయితే సౌమిత్రి సంధించిన వరుస బాణాలను రావణుడు అతి లాఘవంగా ఎదుర్కొని వాటిని తునాతునకలు చేసి ముందుకు సాగుతున్నాడు. రాముడిని సమీపించడంతోనే శస్త్ర వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రామరావణుల మధ్య భీకర పోరు మళ్లీ మొదలైంది. వీరి మధ్య సాగుతున్న పోరుకు ఆ ప్రాంతంలో ఉన్న జీవరాశులు కూడా హడలిపోతున్నాయి. ఈ క్రమంలో లక్ష్మణ విభీషణులు కూడా రావణుడితో యుద్ధానికి ముందుకొస్తున్నారు. లక్ష్మణుడు రావణుడి ధనుస్సును తునాతునకలు చేయగా విభీషణుడు రావణుడి రథాన్ని లాగుతున్న గుర్రాలను అంతం చేస్తాడు. కోపంతో ఊగిపోయిన రావణుడు విభీషణుడిపైకి ఓ శూలాన్ని విసురుతాడు. అయితే దాన్ని లక్ష్మణుడు ముక్కలు ముక్కలు చేస్తాడు. ఈసారి రావణుడు విభీషణుని విడిచిపెట్టి మరో బళ్ళాన్ని లక్ష్మణుడికి గురిచేసి మెరుపు వేగంతో విసిరాడు. పిడుగుపాటు వంటి భయంకర శబ్దాలు చేస్తూ ఆ శూలం సౌమిత్రి ఛాతిలో దిగింది. దీంతో లక్ష్మణుడు నేలకూలిపోయాడు. తమ్ముడు నేలకూలడం చూసి ఆందోళన చెంది అంతలోనే రౌద్రాన్ని ఆవరించుకున్న రాముడు రెప్పపాటు వేగంతో రావణుడిపైకి శరముల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. ఆ అసుర చక్రవర్తిని నిలువరించాడు. మరోవైపు లక్ష్మణుడు చనిపోయాడు అనుకుని రాముడు కుమిలిపోతుండగా ఆ సౌమిత్రి ప్రాణాలతోనే ఉన్నాడని వానరుల వైద్యుడు సుశేషనుడు చెప్పడంతో రామచంద్రుడికి ఊరట లభించింది. వెంటనే మహోదయ లేదా ఔషధిగా పిలువబడే పర్వతంలో లభించే సంజీవకరణి, సావర్ణ్యకరణి, సర్వకరణి, సంధానకరణి అనే 4 ఔషధాలను తెమ్మని సుశేషనుడు ఆంజనేయుణ్ణి పంపిస్తాడు. అయితే ఆ మూలికలు ఏంటో గ్రహించలేక హనుమంతుడు ఏకంగా ఆ పర్వతాన్నే ఎత్తుకొస్తాడు. దేవతలకు కూడా సాధ్యం కాని ఆ పని హనుమంతుడు సునాయాసంగా చేయడం చూసి వానరసేనలు హర్షం వ్యక్తం చేస్తాయి. మరోవైపు ఆ మూలికలను మిశ్రమంగా చేసి సుశేషనుడు లక్ష్మణుడి ముక్కు దగ్గర పెడతాడు. ఆ మూలికల వాసనను పీల్చిన లక్ష్మణుడు తిరిగి స్పృహలోకొస్తాడు. ఇక దీంతో మళ్లీ రావణుల యుద్ధం మొదలైంది. రథం మెరుపు వేగంతో కదలాడుతూ శరములు సంధిస్తున్న రావణుణ్ణి ఎదుర్కోవడం, భూమిపై నిలబడి ఎలాంటి రథం లేకుండా యుద్ధం చేస్తున్న రాముడికి కాస్త కష్టమైంది. ఇది గమనించిన ఇంద్రుడు తన రథాన్ని పంపిస్తాడు. ఇంద్రుడు ఈ రథాన్ని పంపించినట్లు సారథి మాతలి చెప్పడంతో రాముడు ఆ దేవరథాన్ని అధిరోహిస్తాడు. ఇక అక్కడ్నుంచి రామరావణుల మధ్య పోరు భీకరంగా కొనసాగుతుంది. మొదట ఆ దశకంఠుడు నాగశస్త్రాన్ని సంధించగా రాముడు అందుకు ప్రతిగా గరుడ శస్త్రాన్ని సంధించి రావణుడు ప్రయోగించిన అస్త్రాన్ని పటాపంచలు చేస్తాడు. దీంతో కోపోద్రిక్తుడైన దశకంఠుడు మాతలి మీదకి వరుస బాణాలు సంధిస్తాడు. రాముడు ఎదురుదాడిలోనే ఉంటాడు. ఇలా వీరిద్దరి మధ్య పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రావణుణ్ణి చంపి తీరాలని రాముడు ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పుడు రాముడు ఎంతలా శరములు ప్రయోగించాడంటే అప్పటి వరకు రాముణ్ణి దీటుగా ఎదుర్కొంటున్న రావణుడు ఇక ఆ ధాటికి తట్టుకోలేకపోతాడు. ఏం చెయ్యాలో తెలియని అయోమయంలో ఉంటాడు. ఇది గమనించిన రావణుడి సారథి రథాన్ని యుద్ధభూమికి దూరంగా పోనిస్తాడు. రథం యుద్ధభూమిని వీడుతుండడం గమనించిన రావణుడు కోపంతో సారథిని దూషించడం మొదలు పెడతాడు. దుర్బుద్ధి కలిగిన ఓ సారథి, నువ్వు నా కీర్తి ప్రతిష్టలను నాశనం చేశావు. రథాన్ని యుద్ధభూమి నుంచి తప్పించి శత్రుసేనలకు నన్ను ఓ పిరికివాడిలా చూపించావు. వారి దృష్టిలో నన్ను అసమర్థుణ్ణి చేశావు. నీకు నచ్చినట్టు రథాన్ని కదిలించడం సరికాదు. నువ్వు శత్రుసేనలతో కుమ్మక్కైనట్లున్నావు. నన్నడక్కుండా రథాన్ని ఎందుకు మళ్లించావు అని గద్దించాడు. అందుకు సారథి వినయంగా, ఓ రాజా, నేను నీ మంచి కోరే రథాన్ని దారి మళ్లించాను. గుర్రాలు కూడా అలసిపోయున్నాయి. విశ్రాంతి తీసుకోవడం అవసరమని భావించి రథాన్ని వెనక్కి తిప్పాను. మీరు ఎలా ఆజ్ఞాపిస్తే అలా నడుచుకుంటాను అని వివరణిచ్చాడు. సారథి వివరణకు సంతోషించిన రావణుడు అతన్ని ప్రశంసించి రథాన్ని రాముడి దగ్గరకు పోనివ్వమని ఆదేశించాడు. ఇక మళ్లీ పోరు మొదలైంది. 10 తలలు 20 చేతులతో భయానక రూపంలో ఉన్న రావణుడు ఆజానుబాహుడు నరసార్థూలుడైన రాముడి మధ్య హోరాహోరీ పోరు మొదలైంది. రథాలు మెరుపు వేగంతో కదలాడుతుంటే శత్రు వినాశనమే లక్ష్యంగా ఆ ఇద్దరు పరాక్రమవంతులు ఒకరిపై మరొకరు అస్త్రాలు కురిపించుకుంటున్నారు. అప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం ఎలా ఉందో తెలుసా? తతః ప్రవృత్తం సుక్రూరం రామరావణయోస్తదా సుమహదద్వై రథం యుద్ధం సర్వలోక భయావహం. రామరావణుల మధ్య జరుగుతున్న భీకర పోరుకు యావత్ ప్రపంచం హడలిపోయిందట. ఇక ఆ యుద్ధ భూమిలో అప్పటి వరకు వానర రాక్షస సేనల మధ్య జరుగుతున్న పోరు ఒక్కసారిగా నిలిచిపోయింది. వీరిద్దరి పోరు ధాటికి ఇరుపక్షాల సేనలు చలనం లేకుండా అలా చూస్తూ ఉండిపోయాయి. వానర రాక్షస సైన్యాల మధ్య సాగిన యుద్ధం కాస్త
రామ రావణ యుద్ధంగా మారిపోయింది. భీకరంగా సాగుతున్న ఈ పోరులో అప్పుడప్పుడు రాముడు పైచేయి సాధిస్తున్నాడు. రావణుడి తలలు తెగ్గొడుతున్నాడు. కానీ ఆ స్థానంలో మరో తల ప్రత్యక్షమవుతోంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా రావణుడు చావకపోవడం చూసి రాముడే ఆశ్చర్యపోయాడు. ఈ శస్త్రాలతో మారీచ, ఖర, దూషణ, విరాధ వంటి రాక్షసులను చంపాను. కానీ రావణుడిపై ఇవి ఎందుకు ప్రభావం చూపించలేకపోతున్నాయి అని అనుకుంటూనే రాముడు యుద్ధాన్ని కొనసాగించాడు. ఇలా వీరిద్దరి మధ్య పోరు 7 రోజులు సాగింది. ఇదంతా గమనిస్తున్న సారథి మాతలి రాముడితో, అథ సంస్మారయామాస మాతలి రాఘవంతద అజాననిన్వకిం వీరత్వమేన అనువర్తసే విస్తృజాస్మై వధాయత్వం అస్త్రం పైతామహాం ప్రభో వినాశకాల కథితోహ యం సురైం సోద్యవర్తతే. ఓ రామ, అసలు నీకు ఏం తెలియనట్లు ఎందుకు ఇలా చేస్తున్నావు? దేవతలు అన్నట్లుగా రావణుడి అంతం సమీపించింది. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు అని మాతలి సూచిస్తాడు. దీంతో రాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధించేందుకు సిద్ధపడతాడు. తస్మిన్ సధనీయ మానేతు రాఘవేణ సరోత్తమే సర్వభూతాని శస్త్రేషు చచాలత వసుంధర. రాముడు ఆ బ్రహ్మాస్త్రాన్ని సంధించేందుకు సిద్ధపడుతుంటే భూమి కంపించింది. సమస్త ప్రాణులు భయంతో వణికిపోయాయి. ఒకప్పుడు ఈ అస్త్రం ముల్లోకాలని జయించేందుకు బ్రహ్మ ఇంద్రుడికిస్తాడు. వాయుదేవుడు, అగ్నిదేవుడు, సూర్య భగవానులకు ఉన్న శక్తి ఈ అస్త్రానికి ఉంటుందట. భయానకంగా శబ్దం చేసే ఈ అస్త్రాన్ని చూసి జీవరాశులే పిక్కటిల్లిపోతాయి. అంతటి శక్తివంతమైన అస్త్రాన్ని రాముడు పూర్తిగా వింటిని లాగి విల్లుకు ఎక్కుపెట్టి సంధిస్తాడు. స వజ్ర ఇవదుర్దర్శో వజ్రిబాహు విసర్జితః కృతాంచ ఇవచావర్యో న్యపత ద్రావణోరసి. ఇంద్రుడు ప్రయోగించే వజ్రాయుధంలా దృఢంగా ఉన్న ఆ శరము అతి వేగంగా దూసుకువెళ్లి రావణుడి గుండెను చీల్చింది. వెంటనే రావణుడు కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోతాడు. ఇది చూసి మిగిలిన రాక్షస సైన్యం భీతితో పరుగులు తీయగా దశగ్రీవుడి అంతంతో వానర సైన్యం, దేవతలు, మహర్షులు హర్షం వ్యక్తం చేస్తూ జయ జయ ధ్వానాలు చేశారు. అన్న మృతి చూసి విలపిస్తున్న విభీషణుణ్ణి రాముడు ఓదారుస్తాడు. విభీషణుడి విజ్ఞప్తి మేరకు రావణుడికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు రాముడు అంగీకరిస్తాడు. అసురగణ చక్రవర్తి, తపస్సంపన్నుడు, తేజస్వి అయిన రావణుడు, తన పరాక్రమంతో సమస్త లోకాలను వణికించిన రావణుడు ఇప్పుడు రక్తం ఏరులై పారుతున్న యుద్ధభూమిలో విగత జీవిగా పడున్నాడు. ఈ దృశ్యం చూసిన అసురగణాల కళ్ళు చెమర్చాయి. మరోవైపు రావణుడి మరణ వార్త విని ఆ దశకంఠుడి భార్యలు యుద్ధభూమికి పరిగెత్తారు. ప్రాణం లేకుండా పడి ఉన్న రావణుణ్ణి చుట్టుముట్టి భోరున విలపించారు. వారి ఆర్తనాదాలతో ఆ యుద్ధభూమి ప్రతిధ్వనించింది. సీతని రాముడికి అప్పగించుండుంటే ఈ దుస్థితి వచ్చుండేది కాదని, రాముడు మనకు మిత్రుడిగానే ఉండేవాడని, ఇంత విధ్వంసం జరిగేది కాదని ఆ అసురులు కంటతడి పెట్టుకున్నారు. ఇలాంటి విషాద ఛాయల మధ్య రామ రావణుల యుద్ధం ముగిసింది.